అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 రెండవ భాగం. రానాకి నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా అవార్డు వచ్చింది. తన మిత్రులు శత్రులందరికీ కలిపి గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు. అందరూ తనని అభినందిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. రానా కూడా ఫుల్గా తాగాడు. అమర్, సార్ మీరు ఇప్పటికే చాలా ఎక్కువ తాగారు, ఇంకా చాలు, డ్రైవర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడన్నాడు. రానా తన కార్కి తీసుకొని అవసరం లేదు అని తనే డ్రైవ్ చేస్తాను అని వెళ్ళాడు. కానీ తన కళ్ళు మూతలు పడుతున్నాయి. అలానే డ్రైవ్ చేస్తున్నాడు. సడన్గా తన కార్కి ఎవరో అడ్డుగా వచ్చినట్టుగా అనిపించడంతో సడన్ బ్రేక్ వేశాడు. అంతే, తన తల వెళ్ళి స్టీరింగ్కి తగిలి మత్తు వదిలింది. తలకి దెబ్బ తగలడంతో కోపంగా కార్ల నుండి దిగి తన కార్కి అడ్డుగా వచ్చిన వారిని చంపేయాలన్నంత కోపంగా తన జేబులో ఉన్న గన్ తీసి కారు పక్కన భయంతో కూర్చున్న తన చెయ్యి పట్టుకొని పైకి లేపి తుపాకీని తన నుదుట పెట్టి తన ముఖం చూశాడు. అంతే, ఒకలాంటి ఆశ్చర్యంతో బృందా అని తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి అన్నాడు రానా. తన కళ్ళ ముందున్న బృందాని చూసి రానా ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉండిపోయాడు. నేను చూస్తుంది తననేనా అన్న సందిగ్ధంలో ఉండిపోయాడు. తన నుదుటిన పెట్టిన తుపాకీని తీసి తనని కౌగిలించుకున్నాడు. ఆ అమ్మాయికి అసలు ఏమీ అర్థం కాలేదు. తను భయంతో బొమ్మల అలాగే నిల్చుండిపోయింది రానాని చూస్తూ. రానా తనని గట్టిగా కౌగిలించుకొని ఇక నన్ను వదిలి వెళ్ళకు బృందా అని అంటున్నాడు. ఆ అమ్మాయి బృంద ఎవరు అని తన నుండి దూరం జరగాలని చూస్తోంది. కానీ వెచ్చని కన్నీరు తన భుజాన్ని తాకడంతో అయ్యో ఈయన ఏడుస్తున్నారే అని తన నుండి దూరం జరిగి, క్షమించండి సార్, మీరెవరో నాకు తెలియదు, మీ కార్ కింద కుక్కపిల్ల పడిపోతూ ఉంటే దాన్ని కాపాడాలని మీ కార్కి అడ్డుగా వచ్చానంది భయంగా. రానా తన చేయి పట్టుకొని బృందా పద, ఇంటికి వెళ్దాం అంటున్నాడు. తను, సార్ ఎవరు మీరు, ప్లీజ్ నన్ను వదలండి, మీరు తాగి ఉన్నారు, మీరు నేను అనుకుంటున్న అమ్మాయి కాదు, నేను కాదు ఆ అమ్మాయిని. రానా తనని మీదకి లాక్కొని, ఉష్ అరవకు, ఇన్ని రోజులు నువ్వు నాకు దూరంగా ఉన్నా భరించాను, కానీ ఇప్పుడు నిన్ను వదలను అని గట్టిగా చెప్పాడు. ఆ అమ్మాయికి ఏం అర్థం కావడం లేదు. సార్ నిజంగా మీరెవరో నాకు తెలియదు, దయచేసి నన్ను వదలండి అని కన్నీళ్లతో తనని వేడుకుంటోంది. తను అలా ఏడవడం నచ్చని రానా, బృందా ప్లీజ్ నా మాట విను, నా మీద కోపం ఉంటేను నన్ను ఏం చేసినా నేను భరిస్తాను, కానీ ఇలా నాకు దూరంగా ఉంటే నాకు చాలా బాధగా ఉంది, కష్టంగా ఉంది. రానా తన చెయ్యి పట్టుకొని బలవంతంగా కారులో కూర్చోబెడుతూ ఉంటే ఆ అమ్మాయి తన బలాన్ని అంతా ఉపయోగించి తన చేతిని రానా నుండి విడిపించుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అది గమనించిన రానా తన వెంట పడ్డాడు, కానీ తనకు చిక్కకుండా చీకట్లోకి వెళ్ళిపోయింది. తను బృందా అని గట్టిగా అరుస్తున్నాడు. తను అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది. రానా అమర్కి కాల్ చేసి తనున్న లొకేషన్ షేర్ చేసి వెంటనే రమ్మని కాల్ కట్ చేశాడు. అమర్ ఆగ మేఘాల మీద అక్కడికి వెళ్ళాడు. రానా కార్ బెనెట్ మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. అమర్, సార్ ఈ టైంలో ఇక్కడ ఇలా ఎందుకున్నారని అడిగాడు. బృంద చనిపోలేదు అమర్ అన్నాడు. తనని కొద్దిసేపటి ముందు ఇక్కడ చూశాను అన్నాడు. రానా, ఏం మాట్లాడుతున్నారు మీరు, అర్థం కావటం లేదు. సార్ మేడంని చూడడం ఏంటి మీరు అని అన్నాడు. నన్ను నమ్మడం లేదు కదూ, సరే ఈ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి తను ఎక్కడుందో నాకు వెంటనే తెలియాలి అన్నాడు అమర్. టైం చూస్తే సార్ అర్ధరాత్రి దాటిపోయింది, ఇప్పుడు కష్టం, రేపు ఉదయం మీరు నిద్రలేచే సమయానికి ఫుటేజ్ మీ ముందు పెడతాను, మీరు ఇక్కడ ఇలా ఉండడం సేఫ్ కాదు, మనం ముందు ఇంటికి వెళ్దాం పదండి అన్నాడు. ఇద్దరు వాళ్ళ కారులో ఇంటికి వెళ్ళిపోయారు. రానాకు ఒకటే అర్థం కావడం లేదు, బృంద నన్ను చూసి ఎందుకు గుర్తుపట్టడం లేదు అని, నన్ను ఎవరో ఒక కొత్త మనిషిలాగా చూస్తోంది, నేను కౌగిలించుకుంటే భయపడిపోతోంది, నా నుండి దూరంగా పారిపోయింది, వెళ్ళిపోవాలని కూడా ప్రయత్నం చేసింది, నన్ను సారని ఎందుకు పిలుస్తోంది అలా ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఆ అమ్మాయిని తప్పించుకొని ఆశ్రమానికి వెళ్ళింది. తన స్నేహితులు ఏమైంది అలా భయపడిపోతున్నావు అన్నారు. తను నీరు తాగి వాళ్ళకి అక్కడ ఏం జరిగిందో చెప్పింది. అది విన్న వాళ్ళు నీ తిక్క బాగా కుదిరింది, అర్ధరాత్రి బయటకు వద్దే బాబు అంటే విన్నావా, ఇప్పుడు చూడు ఏమైందో అన్నారు. నేను ఇలా భయపడి చేస్తుంటే మీరు నన్ను చూసి హేళన చేస్తున్నారా అంది. హేళన కాదే, వాడెవడో నిన్ను వాడు పెళ్ళామని అనుకున్నాడు, నిన్ను బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి ఏమన్నా చేస్తే మన కోసం అడగడానికి కూడా ఎవరూ లేరు, అదే మా ఉద్దేశం. తను సరే ఇంకోసారి ఇలా చెయ్యను అంది. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, పడుకుందామని నిద్రపోయారు. ఆ అమ్మాయికి ఎంతసేపటికి నిద్ర రావడం లేదు. తనను కౌగిలించుకొని బృందా అని పిలవడం మాత్రమే తనకి వినిపిస్తూ ఉంది. బృందన, అసలు ఎవరి బృంద, కానీ ఆ మనిషి కళ్ళల్లో ఆ అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందో అని తను ఎందుకో బాధపడుతున్నాడు. ఆ అమ్మాయి కోసం కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు, ఇలాంటి ప్రేమించే మనిషి తన కోసము ఉన్నందుకు అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది ఆ అమ్మాయి. రానా నిద్రలేచేసరికి అమర్ సీసీటీవీ ఫుటేజ్తో రెడీగా ఉన్నాడు తన కళ్ళ ముందు. అమర్, ఫాస్ట్గా నిన్న 11:30 PM వీడియో ప్లే చేయి. రానాకి చాలా ఆతృతగా ఉంది, తను బృందనే అయి ఉండాలని. అమర్ ఆ వీడియోలో ఉన్న బృందని చూసి షాక్ అయ్యాడు. సార్ నేను నమ్మలేకున్నా, తను మన బృంద మేడం కదా అన్నాడు. రానాకి కళ్ళ వెంట కన్నీరు వస్తోంది.
అమర్కి వింతగా ఉంది ఇది. ఎప్పుడు రానా కళలో కన్నీరు చూడని అమర్కి తనని అలా చూస్తూ ఉంటే బాధగా ఉంది. సార్ మేడం అంటే ఎంత ప్రేమ ఉందో కదా అని కళలో కనిపిస్తోందని తనని అలా చూస్తూ ఉంటే అమర్కి కూడా తనకు తెలియకుండానే తన కళ్ళ వెంట కూడా కన్నీరు వస్తోంది. రానా తన కన్నీరు తుడుచుకొని అమర్ తను ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో వెంటనే తన వివరాలన్నీ నాకు వెంటనే కావాలన్నాడు. అమర్ మీరు ఫ్రెష్ అయ్యేలాగా మేడం వివరాలన్నీ మీ ముందు ఉంటాయి సార్ అని అన్నాడు. రానాకు చాలా సంతోషంగా ఉంది. తన స్వీట్ హార్ట్ బతికే ఉందని. అక్కడ ఆశ్రమంలో అందరూ నిద్రలేచిన తను ఇంకా పడుకునే ఉంది. మిత్ర ఒసే అని గట్టిగా తన చెవి దగ్గర అరిచారు తన ఫ్రెండ్స్. మిత్ర ఆ అని అరుస్తూ నిద్రలేచింది. ఏంటి చంపేస్తారా నన్ను అని అనేసరికి అక్కడ టైం చూడు, ఆఫీస్కి లేట్గా వెళ్తే మన బాస్ చేతిలో మన పని అయిపోతుంది. మిత్ర వారిని చూసి ఒక వెరినవ్వు నవ్వి క్షమించండి 10 నిమిషాలు మీ ముందుంటా అని ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. అందరూ బస్ స్టాప్కి వెళ్ళి వారు ఎక్కాల్సిన బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో వారి ముందు ఒక 2 కార్లు వచ్చాయి. అందులో నుండి అమర్ కిందకు దిగి మిత్ర వాళ్ళని చూసి నవ్వుతూ వారి ముందుకు వెళ్ళి బృందా మేడం అన్నాడు. వారు తమని కాదు అని అమర్ని చూడలేదు. తను మేడం మిమ్మల్ని అన్నాడు. మిత్ర స్నేహితులు హలో మిస్టర్, తన పేరు కాదు బృందా అని అన్నారు. అమర్ మేడం మీతో మా సార్ ఒకసారి మాట్లాడాలనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు మీ సార్ అని అంటూ తను ఎక్కడికి రాదు అని అన్నారు. అమర్ తన బ్యాక్ ప్యాకెట్లో ఉన్న గన్ తీసి తన స్నేహితులకు గురిపెట్టి మేడం మీరు వెళ్ళి కారులో కూర్చోండి అన్నాడు. మిత్ర తన ఫ్రెండ్స్ చేయి పట్టుకొని మాకు భయంగా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళను అని అంది. ఒసే ఇక్కడ తుపాకీ గురిపెట్టి మరీ బెదిరిస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళనంటావేంటి? అమర్ మేడం 1 నిమిషం మాత్రమే టైం ఉంది సార్, మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఆలస్యం చేస్తే మీ ఫ్రెండ్స్ మీకు మళ్ళీ కనిపించరన్నాడు. మిత్ర ఫాస్ట్గా వెళ్ళి కారులో కూర్చుంది. అమర్ ఓకే మీరు ఇలా ఆఫీస్కి వెళ్ళొచ్చు అని అన్నాడు. అమర్ కూడా వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. మిత్ర తన పక్కన ఉన్న వ్యక్తిని చూసి భయంతో దూరం జరిగి కారులో ఒక పక్కగా కూర్చుంది. స్వీట్ హార్ట్ ఎలా ఉన్నావు అన్నాడు బేస్ వాయిస్తో రానా. మిత్ర నిన్న రాత్రి చూసింది ఇతన్నే కదా అనుకొని సార్ మీరు అనుకున్న మనిషి నేను కాదు, నా పేరు బృంద కాదు మిత్ర అంది. దయచేసి నన్ను వదిలేయండి, మీరు ఎవరో అనుకుని నా వెంట పడుతున్నారు అని అంది. రానా తనని కోపంగా ఒక చూపు చూశాడు. అంతే మిత్ర మౌనంగా కూర్చుంది. కారు ఒక బంగ్లా ముందు వెళ్ళి ఆగింది. మిత్ర ఆ ఇంటిని చూస్తూ సార్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను అంది. రానా ఇది నీ ఇల్లు స్వీట్ హార్ట్, నీ కోసం నేను కొన్న మొదటి బహుమతి అన్నాడు. పద అన్నాడు లోపలికి. మిత్ర నేను ఎక్కడికి రాను ప్లీజ్, నన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేయండి అంది. అమర్ కార్ దిగి పక్కకు వెళ్ళి నిల్చున్నాడు. రానా మిత్ర దగ్గరికి వెళ్ళి ఇది నీ ఇల్లు స్వీట్ హార్ట్, నువ్వు ఇప్పుడు రాకపోతే నేను ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది అని అన్నాడు. మిత్ర వెంటనే కార్ దిగి ఏంటి నన్ను ఇలా భయపడుతున్నారు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని మనసులో అనుకుంది. రానా అది నీ వల్ల కాదు కానీ పద ఇంట్లోకి అని తీసుకెళ్లాడు మిత్రని. భయంగానే మిత్ర ఇంట్లోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళాక చుట్టూ చూసి మైమర్చిపోయింది. ఇల్లు అంతా చూసి కూడా చాలా బాగుంది సార్ అని అంది. ఇది నువ్వే దగ్గరుండి మరీ చేయించుకున్నావు ఇంటి డిజైన్ అన్నాడు రానా. నేను మిమ్మల్ని నిన్నే మొదటిసారి చూశాను అంది. లేదు నువ్వు నన్ను మొదటిసారి చూడడం కాదు ఇంతకుముందే చూసావన్నాడు. తన చెయ్యి పట్టుకొని పైన ఉన్న తన గదిలోకి తీసుకెళ్లాడు రానా. తన నుండి చేతి విడిపించుకోవాలని అనుకుంటూ ఉన్న మిత్ర ఆ రూమ్లో గోడపై ఉన్న ఫోటోలు చూసి షాక్ అయ్యింది. ఆ ఫోటోల దగ్గరగా వెళ్ళి వాటిని తడుముతూ ఇందులో ఉన్నది నేనేనా అని మనసులో అనుకున్న అది బయటకు అనేసింది. బెడ్పై కూర్చో రానా. అవును స్వీట్ హార్ట్ అక్కడ ఉంది నువ్వే. ఆ ఫోటోలు చూస్తున్న మిత్రకి అందులో ఒక ఫోటో చాలా బాగా నచ్చింది. బృంద గర్భిణిగా ఉన్నప్పుడు రానా తన పొట్ట మీద ముద్దు పెడుతున్న ఫోటో అది. మిత్ర అప్రయత్నంగా తన పొట్ట మీద చేయి వేసుకొని నిమురుకుంటోంది. అది గమనించిన రానా బృందా అన్నాడు. మిత్ర అని వెనక్కు తిరిగి చూసింది రానాని. తన పెదవులపైన చిన్న చిరునవ్వు వచ్చి మాయమైపోయింది. ఇప్పుడు నేను నిన్ను ఏమని పిలిచాను అన్నాడు రానా. మిత్ర అవును ఏమని పిలిచారు, బృందా అని కదా, మరి నేనెందుకు తను అలా పిలిస్తే పనికాను అని ఆలోచిస్తోంది. రానా పద నిన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాను అని తనని తీసుకుని వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళాడు. మిత్ర తను ఎక్కాల్సిన బస్సు రావడంతో ఎక్కి ఆఫీస్కి వెళ్ళింది. మిత్ర ఎక్కడికి వెళ్ళిందో వారు తమని ఏం చేస్తారో అని తన ఫ్రెండ్స్కి ఆందోళనగా ఉంది. ఇంతలో మిత్ర ఆఫీస్లోకి ఎంటర్ అయ్యింది. వారు తన చుట్టూ చేరి అవునే ఎక్కడికి వెళ్ళావు నువ్వు, వాళ్ళు నేనేం చేయలేదు కదూ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. మిత్ర ఆగండే, నన్ను కొంచెం మాట్లాడనివ్వండి, నేనేం జరిగిందో మొత్తం సాయంత్రం చెప్తాను, ఇప్పుడు కాదు అని తన పనిలో బిజీగా ఉంది. రానా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడు. అమర్కి ఏం అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు మేడం కనిపించక పిచ్చివాడయ్యాడు. ఇప్పుడే తన ముందున్న మేడంని తనే తీసుకొని వెళ్ళి వదిలి వచ్చాడు. అమర్ సార్ని అడగాలని సార్ అని అన్నాడు. అమర్ రానా పనిచేస్తూనే నీ అనుమానం ఏంటో నాకు తెలుసు అమర్, బృందని ఎందుకు తిరిగి పంపించాలని కదా, తను అసలు నా బృంద ఏనా అని నాకు అనిపిస్తోంది. అమర్ సార్ ఏమంటున్నారు మీరు, ఆ అమ్మాయి మన మేడం కాదా అని మీకు అనుమానమా? అవును అమర్, తను నన్ను గుర్తుపట్టలేదు, తన పేరు బృంద కాదు మిత్ర అని చెప్తోంది. తన మాటల్లో ఎక్కడా కూడా తడపాట్లేదు, తను నిజమే చెప్తోందని నా నమ్మకం అమర్. మేడం లోయలో పడడం వల్ల గతం మర్చిపోయి ఉండొచ్చు కదా సార్, నాకు అలానే అనిపించి నేను ఇంటికి తీసుకెళ్లాను. తనకి అక్కడ నాతో కలిసి ఉన్న ఫోటోలు చూసి కూడా ఏం అనిపించలేదు, కానీ తను కడుపుతూ ఉన్నప్పుడు దిగిన ఫోటోలు చూసి మాత్రం తనకి తెలియకుండానే తన పొట్ట మీద చెయ్యి వేసుకొని అలా నిమురుకుంటూ ఉంది. అప్పుడు తనలో ఒకలాంటి ఫీలింగ్ని నేను గమనించాను అమర్.
తనని ఎక్కువగా ఒత్తిడికి గురి చేయకుండా వెంటనే టాపిక్ మార్చి తనని డ్రాప్ చేసి వచ్చాను. తన ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటాను. తనని నా దగ్గరికి రప్పించుకోవాలంటే నాకు నిమిషాల్లో పని. తనని మొదటిసారి తన ఇష్టంతో పని లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు తనే వచ్చి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనేలా చేయాలి. అమర్, అది ఎలా సాధ్యం సార్? మేడం అలా ఎందుకు అడుగుతుంది అని అంటాడు. రానా నవ్వుతూ అమర్ని చూశాడు. ఆ నవ్వులో భావం తనకు తెలియడంతో, సార్ అలా చేస్తే మేడంకి మీ మీద కోపం అసహ్యం కలుగుతుంది కదా అని అనేసరికి, రానా, మా పరిచయం ముందు కూడా అలానే కదా అయ్యింది. తనని అన్ని వైపులా లాక్ చేయాలి. అప్పుడే కదా తనని నా నుండి దూరం చేసిన వాడు బయటకు వచ్చేది అన్నాడు. అమర్, సార్ అంటే నువ్వు అనుకున్నదే ఆ ముసుగు మనిషి ఇంకా తన చుట్టుపక్కల తిరుగుతున్నాడని నా అనుమానం. నేను తనని ఇప్పుడు నా దగ్గర పెట్టుకుంటే తనని నా నుండి శాశ్వతంగా దూరం చేస్తాడు. తనని బయటికి రప్పించాలంటే నేను బృందని బాధ పెట్టాలి. అమర్, సార్ మేడంకి మొదటి నుండి కష్టాలే, మరి ఇప్పుడు కూడా మీరు తనని బాధ పెట్టాలని ఎలా అనిపిస్తోంది మీకు అని అడిగాడు. రానా, తను ఎంత బాధపడితే అంత తొందరగా తను నా దగ్గరికి వస్తుంది. ఇంకో 2 రోజుల్లో నేను చెప్పిన పని నువ్వు స్టార్ట్ చేయాలి అమర్. సార్ కొంచెం కష్టంగా ఉంది, తప్పదు. నా స్వీట్ హార్ట్ నా పక్కన ఉండాలంటే నువ్వు చెప్పిన పని చెయ్యాలి. నా బేబీని మరోసారి నేను పోగొట్టుకునేలా చేసింది ఎవరో నేను తెలుసుకోవాలి. కళ్ళ ముందున నా భార్యని ఎవరు మీరు అని అడిగేలా చేసింది ఎవరో నాకు తెలియాలి. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిన మిత్ర చుట్టూ చేరారు తన స్నేహితులు. అసలు ఉదయం ఏం జరిగింది, ఎవరు వాళ్ళు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లారు అని మిత్రని వాళ్ళు అడిగారు. నిన్న రాత్రి నేను చూసిన మనిషే తను. ఏంటి, ఆ తుపాకీకి గురిపెట్టిన వాడా? కాదు, కారులో ఉన్నవాడు అని చెప్పింది మిత్ర. అసలు నీతో వాళ్ళకి ఏం పని ఉంది? అలా ఎందుకు తీసుకెళ్లారు? ఆ గన్ని చూడగానే మాకెంత భయం వేస్తుందో తెలుసా అన్నారు వాళ్ళు. నిన్నేం చేయలేదు కదా అని మరోసారి అడిగారు. నేను తన భార్యలా ఉన్నానని తన ఇంటికి తీసుకెళ్లాడు. నువ్వు తన భార్యలా ఉండడం ఏంటి? నేను మొదట అలానే అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళి చూశాక అర్థమైంది తను చెప్పింది నిజమే అని. తన భార్య నేను ఇద్దరం ఒకేలా ఉన్నాము. తన భార్యతో కలిసి దిగిన ఫోటోలు చూశాను. ఎంతట ముచ్చటగా ఉందో తెలుసా? నాకు కూడా అలాగే అనిపించింది. తన భార్య నువ్వు ఇద్దరు ఒకేలా ఉండడం ఏంటి? నమ్మాలనిపించడం లేదు, కానీ నువ్వు చూసావని చెప్తున్నావు కదా, నమ్ముతున్నావన్నారు వాళ్ళ ఫ్రెండ్స్. కావాలంటే మీకు కూడా చూపిస్తాను అంటూ ఆ ఫోటోలు చూపించింది. బృంద ఉన్న కలిసిన ఫోటోలు వాళ్ళకి చూపించేసరికి అవి చూసిన వారు కూడా అవును, అచ్చు నీలానే ఉంది అన్నారు. తన భార్య తనకు దూరం అయ్యిందని మిత్ర, ఆ మనిషి నిన్ను తన భార్యగా ఉండాలనుకుంటే నా జీవితం నా ఇష్టం, నేను తన భార్యలో ఎలా ఉంటాను? అవును, నాకు ఒక సందేహం. నేను తన ఫోటోలు చూస్తున్నప్పుడు నన్ను బృందా అని పిలిచాడు. తను అలా పిలవగానే నేను తన మాటకు స్పందించాను. నువ్వే తన అసలైన భార్యవేమో అని తన స్నేహితులు అన్నారు. ఓయ్, ఏంటి జోకా? అస్సలు నవ్వు రాలేదు, కానీ నేను తనకు చెప్పేశాను నేను బృందని కాదు మిత్రనని. ఇక నన్ను తను అస్సలు ఇబ్బంది పెట్టడు అనిపిస్తోంది. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, నాకు నిద్ర వస్తోందని ముసుగు తన్ని పడుకుంది మిత్ర. తన స్నేహితుల్లో ఒకరు, నాకు వాళ్ళు మిత్రని అలా ఊరికే వదిలేరనిపిస్తోంది. నువ్వు లేనిపోని అనుమానాలతో తనని భయపెట్టకు, ఇక పడుకో అని అందరూ పడుకున్నారు. మిత్ర పడుకుందన్న మాటే కానీ తనకు నిద్ర రావడం లేదు. నేను బృంద అంటే అసలు ఎలా పలికాను? ఆ ఫోటో చూసి ఎందుకు నా పొట్ట మీద చెయ్యి వేసుకొని నేను అలా నిమురుకున్నాను అని ఆలోచిస్తూ పడుకుంది మిత్ర. మరుసటి రోజు యథావిధిగా రెడీ అయ్యి అందరూ కలిసి ఆఫీస్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక అంతా కూడా హడావిడిగా ఉంది. తన స్నేహితులు ఏంటి ఆఫీస్ అంతా ఇలా అలకరించారు అనగానే సిబ్బందిలో ఒకరు, మన ఆఫీస్కి కంపెనీకి కొత్త బాస్ వస్తున్నారని చెప్పాడు. మిత్ర, అదేంటి, మన బాస్ ఉన్నారు కదా, మళ్ళీ కొత్త బాస్ ఏంటి అని అడిగింది ఆఫీస్ స్టాఫ్ని. మన కంపెనీని వేరే ఏదో కొత్త కంపెనీ రెట్టింపు మొత్తం పెట్టి కొన్నదంట, మన మేనేజర్ గారు చెప్పారు అని అన్నాడు. మిత్ర, మరీ ఇంత సడన్గా కంపెనీ నమ్మాల్సిన అవసరం మన బాస్కి ఏం వచ్చిందో. సిబ్బంది, సార్ మన కుటుంబంతో కలిసి యూఎస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారని మేనేజర్కి కాల్ చేసి చెప్పారంట. మేనేజర్ స్టాఫ్ అందరికీ ఈ రోజు నుండి మన కంపెనీ కొత్త బాస్ మిస్టర్ రాణా ప్రతాప్ వర్మ అని అందరికీ చెప్పాడు. ఇంకో 10 నిమిషాల్లో బాస్ వస్తున్నారు అని అనేసరికి అందరికీ చాలా టెన్షన్గా ఉంది. కొత్త బాస్ ఎలా ఉంటారా అని. 6.2 ఎత్తు, గిరిజాల జుట్టు, చురుకైన కళ్ళు, పొదనైన ముక్కు, చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. తను ఆఫీస్లోకి రాగానే సిబ్బందిని ఒకసారి చూసి అందరికీ హాయ్ అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళాడు. తన వెనుకే అమర్ కూడా వెళ్ళాడు. తనని అక్కడ ఊహించని మిత్ర షాక్లో బొమ్మలా నిల్చుంది. తన స్నేహితులు అమర్ని చూసి తమకి గన్ గురి పెట్టడం గుర్తు చేసుకొని, మిత్ర, ఒసై ఏంటే ఇది, వాళ్ళు ఇక జోలికి రారు అన్నావు కదే, మరి ఇప్పుడు చూడు ఏకంగా కంపెనీని కొన్నారు. ఎవరి కోసం అని అడిగింది మిత్ర. ఎవరి కోసమో ఏంటే, నీ కోసమే అని అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్. ఆపండి, నా కోసం ఈ కంపెనీని ఎందుకు కొంటాడు? నిజమే మిత్ర, నువ్వు నమ్మినా నమ్మకపోయినా తను నీ కోసమే కొన్నాడు. కావాలంటే చూడు, కాసేపట్లో మన మేనేజర్ వచ్చి, మిత్ర, మన బాస్ నేను తన క్యాబిన్కి రమ్మన్నారు, వెళ్ళు అంటాడు. మీరు అనుకున్నది జరగదు, కానీ పదండి పని మొదలు పెడదాం.
కొత్త బాస్ కఠినమైన మనిషి అంట అని ఆఫీస్ టైంలో పనిచేయకుండా కొలీగ్స్తో మాట్లాడడం వంటివి చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరంట అని తన పక్కన ఎవరో మాట్లాడుతుంటే వింటూ ఉంది. అమర్, సార్ మేడంతో మాట్లాడాలని మీకు అనిపించట్లేదా? తను సంతోషంగా ఉంది, ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం, ఇక్కడికి పిలిపించి తన మూడ్ని పాడు చేయాలని? ఇంకో 2 రోజుల్లో ఎలాగో తనకి కష్టాలు మొదలవుతాయి కదా అని అన్నాడు రానా. అమర్, సార్ మరోసారి ఆలోచించండి, మీరు చేస్తున్న పని సరైనదిగా నాకు అనిపించడం లేదు అని అనేసరికి రానా, తను నా దగ్గరికి రావాలంటే తప్పదు అమర్, ఇక దాని గురించి చర్చ చేయకు, మేనేజర్ దగ్గరికి వెళ్ళి కంపెనీ లాభం నష్టం ప్రాజెక్ట్ వివరాలు అన్నీ తీసుకొనిరా అన్నాడు. అమర్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి రానా చెప్పిన పని కంప్లీట్ చేశాడు. అలా 2 రోజులు రానా బృందని డిస్టర్బ్ చేయకుండా తన పని తను చేసుకున్నాడు. కథ ఇంకా ఉంది. నిజంగా తను బృందయేనా, లేకపోతే బృందలా ఉన్న మరో అమ్మాయా? రానా అనుమానమే నిజమవుతుందా? బృంద గతం మర్చిపోయి తనెవరో తెలియకుండా ఉందా? మరి బృంద తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటుందా? ఈ అమ్మాయి బృంద కాకపోతే మరి ఎవరు? ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.